ఏం చూస్తున్నావా? ఎవరు రావిడ అనుకుంటున్నారా? చింతల మధు తెలుసుగా, బాలయ్య జిటిఎల్ వార్త ఇక్కడ వచ్చేది బస్వా వెబ్ సిరీస్ మెయిన్ విలన్. ఇక్కడ ఫ్రెండ్స్ మన పల్లెటూరు అన్న వాళ్ళు తీసే బస్వా సిరీస్లో ఈ అన్న వచ్చేసి కర్ణాటక నుంచి రాయచూరు నుంచి అయితే వచ్చినాడు. విలన్ కొడుకు క్యారెక్టర్ అయితే అన్న చేస్తున్నాడు అనమాట. అన్న మీ పేరు? నంద. అన్న పేరు నంద. చూడండి సేమ్ విలన్ ఎలా ఉన్నాడో సేమ్ ఫేస్ కూడా సేమ్ అలానే ఉంటుంది అన్నది కూడా. విలన్ ఎవరో కాదు మీకు తొందరలోనే చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు కూడా. ఓకే సో ఇక్కడ కూర్చున్నారు కదా, ఈయనే మెయిన్ విలన్ అనమాట. ఈయన పేరు వచ్చేసి బాలయ్య జీట్. అలాగే ఇక్కడ చాలా కష్టపడుతున్నారు అన్న వాళ్ళు. సూపర్ ఇంకా చెప్పవచ్చు. అన్న నీళ్ళు దొబ్బుకున్నాడు, అందుకని నేను నీళ్ళు క్యాన్ తెచ్చి ఇస్తున్నాను నీళ్ళు. అంటే ఇప్పుడే చాలా టేక్స్ చేసినాడు అనమాట, అందుకని నీళ్ళు దొబ్బుకున్నాడు. ఇంకా నీళ్ళు ఇచ్చేస్తే అన్న మళ్ళీ రెండో టేక్కి రెడీ అవుతాడు అనమాట. అన్నకు ఫుల్ ఆయుషం ఎక్కిందిగో. అన్న ఫుల్ వేడిలో ఉన్నాడు, చాలా వేడిలో ఉన్నాడు అన్న. ఎందుకంటే ఫుల్ అలాగా నెత్తి మీద నీళ్ళు వేసుకున్నాడు చూడు, ఎందుకంటే ఫుల్ వేడిలో ఉన్నాడు. ఎందుకంటే ఆ చైన్లోన గడ్డిలోన అందరి నుంచి ఇక్కడ టేక్ చేసుకొని రావడానికి చాలా టైం అవుతుంది కాబట్టి అందుకనే ఫుల్ ఆయుషం ఎక్కింది. అలాగే అన్న మళ్ళీ షూట్కి రెడీ అవుతున్నాడు. ఇంకో ఇక్కడే చూడు, ఈ చైన్లోనే అలా నడుస్తూ ఉన్నారు. చాలా టేక్స్, ఒక్కటి కాదు రెండు కాదు, మ్యాక్సిమం 30 టేక్స్. ఎందుకంటే బస్వా వెబ్ సిరీస్ అనేది మొత్తం రియలిస్టిక్గా రావాలని అన్న మన కదీర్ మామ అయితే ప్రయత్నిస్తున్నాడు. అందుకనే చాలా కష్టపడుతున్నారు. అలాగే యాక్టర్స్ కూడా చాలా టేక్స్ అయినా పర్లేదు, అలాగే ఓపికతోటి ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. సూపర్ అని చెప్పవచ్చు అనమాట యాక్టర్స్కు. ఈ ప్లేస్ వచ్చేసి మన బనవాసి ఫారం పరమంతొడ్డి దగ్గర అయితే ఉంది ఈ ప్లేస్. చూసుకోండి అంత చెట్లలోన వాళ్ళ కాళ్ళకు పాయింట్స్ కూడా లేవు, లుంగి కట్టుకొని వస్తారు. ఆ చెట్లలో ఉండే గడ్డి ఉంది కదా, ఆ గడ్డి చాలా షార్ప్ ఉంటుంది, కాళ్ళకు తొడలకు జీరుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది. అలాగే అది ఒక దురద వస్తుంది, నవ్వు ఎక్కువ ఉంటుంది నవ్వ. మళ్ళీ రెండో టేక్ తీసుకున్నారు, ఎందుకంటే ఇక్కడ రావాల్సింది పోయి పక్క సైడ్కి వచ్చారు కాబట్టి మళ్ళీ టేక్ తీసుకున్నారు. ఇక్కడ మన బాలయ్యన్న అలాగే రాజన్న ఉన్నాడు, వెనక నంద ఉన్నాడు, అలాగే వెనక ప్ర్యాంక్ బై తరుణ్ ఉన్నాడు. అలాగే వెనక వచ్చేస్తే అన్న పేరు ఏం పెద్ద ఐడియా లేదు, వెనక వచ్చేసి కట్టప్ప ఉన్నాడు అనమాట. చూడు వీళ్ళే యాక్టర్స్ అందరూ. మిగతా యాక్టర్స్ కూడా ఉన్నారు కానీ బట్ వాళ్ళకి ఈరోజు షూట్ లేదని వాళ్ళు ఇక్కడ లేరు. అందుకే చెప్తాను అరేనా బాయ్ అన్న, నరసింహన్న బాయ్ అన్న, ఫుల్ టైట్. ఏ రషానా యాక్షన్. వాయబ్బా సరుకు బానే ఉన్నట్టు, అది ఊపి మీద అది సరుకు. సరుకు గడుగా యాక్టింగ్ చేసే బాలయ్యకు అలాగే రాజాకు ఇందులో ఇప్పుడు షేర్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ చాలా గ్రేట్. ఎందుకంటే మీరు చాలా రిస్క్ పెట్టి షాట్ చేస్తున్నారు. ఆ గడ్డిలోనే చాలా అది ఒక గుంత, ఆ గుంతలో దిగి మళ్ళీ పైకి ఎక్కుతున్నారంటే ఆ గుంత చాలా లోపలికి ఉంది. అందులో మరి పాములు ఉంటాయి, ఏటేటువంటి ఉంటాయి, కానీ మీరు చాలా రిస్క్ చేసి షాట్ చేస్తున్నారు. మీ
యాక్టింగ్ మెచ్చుకోవచ్చు అన్న. చాలా ఓపికతో అలాగే చాలా షాట్లు చేశారు అన్నమాట. ఇందులో టేక్స్ చాలా తీసుకున్నారు. అక్కడ ఉన్న గట్టి కూర్చు కానీ ఏమైనా కానీ పక్కన బుల్లులు కానీ కొంతమందికి అయితే చెప్పులు లేవు, అయినా కూడా అలానే ఆ చెప్పులు దిగుతున్నారు. అస్సలు హ్యాండ్స్ ఆఫ్ అన్న అందరకు. చాలా రిస్క్ చేసినావబ్బా, అమ్మ నా ఉనవలేసింది కాళ్ళు. సో గైస్, బస్వా సిరీస్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది పక్క, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిన్ననే ట్రైలర్ అనేది మన పల్లెటూరు కుర్రాలు అన్న వాళ్ళ ఇన్స్టా పేజీ అలాగే పల్లెటూరు కుర్రాలు యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ఒక్కసారి వెళ్ళి చూడండి. ట్రైలర్ ఇలా ఉంటే ఇంకా అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో వెబ్ సిరీస్ మీకే చూసుకోండి. ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి పల్లెటూరు కుర్రాలు అన్న వాళ్ళు. అన్నొచ్చిండు రో జాగ్రత్తన. ఏమంగా చూపిస్తారా దీంట్లో? అదే గుంత ఉంది ఆడ చూసుకోవాలా ఫస్ట్. గుంతది సరదాగా ఉందా అంటున్నా. ప్రేమగా ఎట్టబడిందిగా. ముందుగా అయితే మన కదిర్ మామకి హ్యాండ్స్ ఆఫ్ మామ. ఎందుకంటే మన బస్వా సిరీస్ మొత్తం రియలిస్టిక్ గా రావాలని మన కదిర్ మామ అయితే వీడియో చేయడానికి చాలా అంటే చాలా టేక్స్ పెట్టినాడు అన్నమాట. ఎందుకంటే రియలిస్టిక్ గా ఉండాలి. ఇప్పుడు చేస్తే బస్వా సిరీస్ వేరే లెవెల్ ఉంటుందన్న చెప్తున్నా కదా. బస్వా సిరీస్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. మన కదిర్ మామ అవుట్పుట్ అనేది రియలిస్టిక్ గా ఇస్తాడు. ఒక్కసారి వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది ఈ సిరీస్, బస్వా సిరీస్. ఒక్కసారి చూసుకోవచ్చు. మన కెమెరా కానీ కెమెరా మూమెంట్ కానీ మామ మాత్రం ఎక్సలెంట్ గా ఇస్తున్నాడు. ఆడియన్స్ కి ఇప్పుడు వీడియో పెడితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాల, అలా రియలిస్టిక్ గా రావాలని మన కదిర్ మామ అయితే చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ బ్లాగ్ లో చూసుకున్నట్లయితే మన కదిర్ మామ అయితే అక్కడ వాళ్ళని వీడియో చేస్తున్నాడు. వీడియో చేశామా అనేది కాదు, వీడియో ఎక్సలెంట్ గా రావాలి. మెయిన్ అవుట్పుట్ అనేది మంచిగా రావాలి. పర్లేదులే ఇలా వచ్చింది సరిపోతుందిలే అనేది ఉండదు అనమాట. అవుట్పుట్ అనేది మంచిగా ఇస్తుంది సార్. ఇంకా ఏం కాలే, బండి ఏం కాలే, సౌండ్ ఏం రాదు. 1 2 3 యాక్షన్. కట్టే యాడ ఈడు రమ్మనింది, ఈడు రమ్మనింది. ఏ వస్తుందబ్బా అడు చూడి. తీసుకో, డైలాగ్ చెప్తాం.
నీళ్ళు పేరు వేడెక్కింది. ఏం చూస్తున్నావా? సో గైస్ బస్వా సిరీస్ మన పల్లెటూరు కుర్రాళ్ళు అన్న వాళ్ళు అయితే కొన్ని రోజుల్లో అయితే వచ్చేస్తుంది. ట్రైలర్ అయితే అప్పుడే రిలీజ్ అయిపోయింది మన పల్లెటూరు కుర్రాళ్ళు ఇన్స్టా పేజ్లోను, అలాగే పల్లెటూరు కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్లోనూ అయితే బస్వా సిరీస్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒకసారి చూడండి, ట్రైలర్ అయితే అద్దరిపోయింది. ఇంక సిరీస్ ఇంక బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది పక్కా. అరేనా బాయ్ అన్న, నరసింహన్న బాయ్ అన్న, ఫుల్ టైట్ రేషనా యాక్షన్. వాయబ్బా సరుకు బానే ఉన్నట్టు అది ఊపి మీద అది సరుకు. ఎవరు రావిడ అనుకుంటున్నారా? చింతల మధు తెలుసుగా, బాలయ్య జిటిఎల్. వాయబ్బా సరుకు బానే ఉన్నట్టు అది.